ఈ వీడియోలో పూసలతో పద్మావతి అమ్మవారి నల్లే విధానంలో భాగంగా పార్ట్ 3 షేర్ చేస్తానండి. ఆల్రెడీ పూసలతో వెంకటేశ్వర స్వామి నల్లే విధానం కూడా షేర్ చేసేసాను. 24 భాగాలండి, 24 పార్ట్స్ కింద నేను డివైడ్ చేసి షేర్ చేశాను. ఆ బొమ్మ కూడా మీరు అల్లుకోండి, చక్కగా ఫ్రేమ్ కట్టించేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను స్క్రీన్ మీద మీకు పద్మావతి అమ్మవారిని చూపిస్తున్నా కదండి. ఈ బొమ్మ అల్లి దాదాపు 55 సంవత్సరాల కిందటిదండి. అప్పట్లోనే ఇంత చక్కగా డిజైన్ చేశారు. కలర్స్ చూడండి, పూల దండకు కానీ, అమ్మవారి శారీకి కానీ, మకర తోరణానికి కానీ, ఇక్కడ మకర తోరణానికి ఈ డిజైన్ చూడండి, పూలమాలలల్లే ఇలా కానీ ఏదైనా దాదాపు 55 ఇయర్స్ కిందటే మన పూర్వీకులు ఎలా డిజైన్ చేశారు అంటే ఇంకా చూడండి, ఇంకా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరలా ఇంకొంచెం అందం రెట్టింపు రావటం కోసం చెంకీ ఎక్కిచ్చేసి దాని మీద బీడ్ అండి, ఇదిగోండి చెంకీ మీద బీడ్ ఎక్కించారు. దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను. ఇది బీడ్, సన్నగా ఉందండి పూస. ఈ పూసని ఎత్తి దింపేసి ఇలా ఎక్కడికక్కడికి ఇలా వేశారనమాట. ఓకే అండి, మనం అప్పటివే ఉండబట్టే ఈ నమూనాతో నేను మీకు ఇప్పుడు చూపించగలుగుతున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోకి మనకి కావలసిన కలర్స్ చూద్దామండి. బీడ్స్ మనం ఉపయోగించేవి పద్మావతి అమ్మవారికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ మీరు ఒకటే నెంబర్ బీడ్స్ ఉపయోగించండి. వెంకటేశ్వర స్వామి కోనో 4mm తీసుకుని పద్మావతి అమ్మవారి కోనో 6mm తీసుకున్నారనుకోండి, మనకి బొమ్మ బాగోదు ఫ్రేమ్ కట్టిస్తే. ఇదొకటి మీరు గ్రహించండి. ఓకేనా? ఇప్పుడు ఈ పార్ట్ 3కి మనం ఏమేమి బీడ్స్ అంటే కలర్స్ వైట్, స్నఫ్, డార్క్ స్కై బ్లూ, ఎల్లో, ఈ 4 కలర్స్ మనకి ఉపయోగిస్తామండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఒకళ్ళు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు, పద్మావతి అమ్మవారి ఎడల్పు వచ్చేస్తున్నారు కదండి, వెంకటేశ్వర స్వామి చిన్నగా ఉన్నారు కదా అని అడిగారు. నేను చెప్తానండి. ఇదిగోండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామికి మనం ఏం చేసాము, పంచకట్టుతో పాటు అంటే పంచకట్టు ప్లస్ పూలమాలలు ఈ 2 వచ్చేసాయి మనకి. మరలా మనం ఎక్స్ట్రాగా ఏం చేసాము, ఇక్కడ ఈ పూలమాల అనేది అల్లామన్నమాట. చూసారు కదా? ఇప్పుడు ఈ పూలమాల అనేది ఇక్కడ వరకు అల్లిన తర్వాత మనం ఈ పూలమాలలు వేసాం. ఇప్పుడు అమ్మవారి కూడా చూడండి, ఇక్కడి నుంచి కొలత వేద్దాము. ఇక్కడి వరకు ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత తేడా ఉందో. ఈ ప్లేసు మరలా అమ్మవారి పూలమాలలు రావాలి కదా, ఇటు ఇటు జాయింట్లు వేద్దాం. ఓకేనా? సమానంగా వస్తారండి. కాకపోతే అయ్యవారునో నిలబడ్డారు, అమ్మవారునో కూర్చున్నట్టుగా ఉంటారు, అంతే తేడా. మొత్తం ఈ పొడవు కానీ వెడల్పులు కానీ కొంచెం ఇంత డిఫరెంట్, ఒక 6 ఇంచు 30 ఇంచు లోపే వస్తారండి. ఓకేనా? అదొకటి. ఇప్పుడు ఇంకొక కామెంట్ చేశారండి, మీరు వెంకటేశ్వర స్వామిని వెళ్ళేటప్పుడు ఇక్కడ స్నఫ్ వేశారు కదా, మా దగ్గర స్నఫ్ లేవండి, మెరూన్ ఉన్నాయి, అమ్మవారికి వేసుకోవచ్చా అని అడిగారు. మీ ఇష్టం అండి, ఇంకా అది ఎందుకంటారా, మనం ఫ్రేమ్ కట్టించేటప్పుడు డ్రెస్సింగ్ అనేది అమ్మవారికి అయ్యవారికి ఒకటే ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. లేదండి మాకు దొరకలేదండి అంటే ఇంకా మనం చేసేది ఏం లేదు కదండి, మీ ఇష్టం అది. ఇంకా మీకోండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకల్లే కదా మీకు చూపించాను డ్రెస్సింగు. ఇక్కడ వచ్చేస్తారు అమ్మవారు మనకి, ఇలా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోతారు ప్లేస్. మరి ఈ డ్రెస్సింగు అయ్యవారి పంచుకట్టు అమ్మవారి చీర భాగం కానీ ఏవైనా మనం ఒకటే కలర్ వేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. కొంచెం వెయిట్ చేయండి అబ్బా, బీట్స్ కోసం నన్ను అడిగితే మీరు కొంచెం కష్టపడండి, బీట్స్ కోసం ఎతకండి. లేదు అంటే తప్పదనుకోండి. చూడండి, మీరు నేను పెట్టి చూపిస్తున్నాను కదా, ఇక్కడ బ్లూ వేసామనుకోండి, ఇక్కడ స్నఫ్ వేసాం, ఇక్కడ బ్లూ వేసామనుకోండి, సపోజ్ అంతా బాగుండదు. లైట్ కలర్ మెరూన్ వేసినా కానీ మనకి మీరు అనేది ఈ మెరూన్ అయి ఉండొచ్చు, మీరు ఈ మెరూన్ అయి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. చూడండి, ఈ మెరూన్కి కొంచెం డిఫరెంట్ ఉంది నా దృష్టిలో. అయితే మీరండి కొంచెం ఆగి ఈ బీడ్స్ దొరికిన తర్వాతే తీసుకోండి. ఎందుకంటారా, లేదు అంటే నేను అందుకే మీకు వీడియోలో చెప్తానండి ప్రతిసారి. ఏ బీడ్స్ అయినా సరే మీరు అమ్మవారిని అయ్యవారిని అల్లుకోవాలి అనుకుంటే ముందే నిర్ణయం తీసుకోండి. చీరకట్టుకి పంచభాగానికి ఇక్కడ ఏ కలర్ వేద్దాం,
అదే కలర్ మనం అమ్మవారి చీర భాగానికి కూడా డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి వేస్తే బాగోదని నా ఒపీనియన్ అండి. ఇంకా కాదు కూడదు లేదండి మాకు దొరకదు అంటే మనం చేసేదేం లేదు కదండి. ఇంకా అది మీ ఇష్టం. ఓకే అండి, ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. చూసారు కదా, సేమ్ ఇక్కడ వరకు అయితే మనం అల్లేసాం. ఇప్పుడు ఎంత అందంగా ఉందండి. అమ్మవారిని పెట్టి చూపిస్తున్నాను. ఓకే, ఇంకొకళ్ళు అడిగారండి కామెంట్ బాక్స్లోను, అమ్మవారిని అయ్యవారిని 2 బొమ్మలు పక్కన పెట్టి చూపించండి అన్నారు. ఇంకా అవ్వలేదు కదండి అమ్మవారు చూపించడానికి మీకు. ఇంకా అయితే నేను ఈ అమ్మవారిని అయితే చూపించగలను. ఓకేనా, ఇంకా అమ్మవారిని అల్లుతున్నాం కాబట్టి మీకు నేను చూపించలేను. మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తా, ఎందుకంటే నేను కొంత మార్పు చేర్పులు చేస్తున్నాను కాబట్టి. ఓకే అండి, ఇది అయిపోయిన తర్వాత అమ్మవారిని అయ్యవారిని పక్క పక్కన పెట్టి మీకు నేను చూపిస్తాను. ఇంకా అల్లిక స్టార్ట్ చేసేద్దామండి. ఇలా మీరు జార్ చేసుకోండి. ఈ షీట్ని మాత్రం చక్కగా ఇలా పెట్టేసేయండి. ఎలా పడితే అలా పడేయద్దండి. మీరు అల్లుకున్న తర్వాత ఈ షీట్ని ఇలా లోపలికి పెట్టేసి మకర తోరణాన్ని ఇవ్వండి ఇలా పెట్టేయండి. చక్కగా మన మాట చక్కగా వింటారనమాట. షీట్ ఇలా చక్కగా షీట్తో ఇలా పెట్టుకుని ఒక కవర్లో పెట్టేసుకోండి దీని వరకు. ఓకేనా, మరలా యథాస్థితికి అక్కడ ఇక్కడ మీరు పడేయద్దు. మరలా ఎలికలు ఉన్న చాట అసలు పెట్టుకోవద్దండి షీట్ మాత్రం. ఓకే అండి, నేను ఒక వీడియో అయితే చేస్తానండి. వెంకటేశ్వర స్వామి మరలా కొన్ని క్వశ్చన్స్ అయితే వేశారు, వాటికి ఒక వీడియో సపరేట్గా చేయాల్సిందేనండి. ఇంకా అమ్మవారిని అల్లే విధానం చూసేద్దాము. ఒక్కసారి బ్రీఫ్గా చెప్పేస్తానండి. మొత్తం ఇక్కడ బీట్స్ ఎన్ని వచ్చాయి అనేది ఒకసారి చెప్తే మీకు నెక్స్ట్ ఇదే కంటిన్యూ అయిపోద్ది అనమాట. ఒకసారి కౌంట్ చేస్తాను చూడండి. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత పార్ట్ 2 కిందటి వీడియో అయిపోయిన తర్వాత మనకు అమ్మవారు ఇంత మటుకు వచ్చారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 బీడ్స్తో మీకు ఇక మొత్తం ప్రతి స్టెప్ మనకి 22 బీడ్స్ అయితే వస్తాయి అన్నమాట ఇక్కడి నుంచి. ఎందుకంటే ఇలా గోటు కూడా స్టార్ట్ చేసేసాం. వెంకటేశ్వర స్వామి గోటు కూడా ఇచ్చేసాం కదా, చూసారు కదా ఇక్కడ డార్క్ స్కై బ్లూతోను. అలాగే అమ్మవారికి కూడా మనం ఇలా డార్క్ స్కై బ్లూతో స్టార్ట్ చేసామన్నమాట. ఓకే అండి, ఇంకా ఇక్కడి నుంచి మనం ఇంకొంచెం ఇప్పుడు పొడవులు ఇలా అడ్డం అల్లాం కదా, ఇలా అల్లుకుంటూ వెళ్ళాం. ఇంకా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకా ఈజీగా మనం ఈ పోరల్లుదాం ఇప్పుడు. అప్పుడు మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే బీడ్స్ కలర్స్ ఎక్కించుకుంటాం అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 1 స్నఫ్ అని చెప్తున్నాను మీకు, 1 వైట్ అని చెప్తున్నా. ఇంకొకసారినో 1 వైట్ 1 స్నఫ్ అని చెప్తున్నా. ఇంకొకసారినో 2 స్నఫ్ అని చెప్తున్నా. మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఎక్కించే విధానంలో, మీకు చిరాకు వచ్చేస్తుంది. అందుకని ఇంకా తేలికైన పెద్దది ఎలాగో అని ఆలోచించాను. ఇంకా ఇలా వేద్దాం పొడవుగా. ఓకే అండి, ఇంకా మీరు ఈ 4 కలర్స్ పక్కన పెట్టేసుకోండి ఈ వీడియోకి. ఇవి చాలా తక్కువే పడతాయండి, మనకు కావాల్సిందని ఇవి తక్కువే పడతాయి. ఈ 2 కలర్సేనండి అమ్మవారి చీర భాగానికి ఎక్కువ వేసేది డిజైన్ చేయడానికి. ఈ 2 కలర్సే మనకి ఎక్కువ పడతాయి. అల్లిక స్టార్ట్ చేద్దామండి. ఈ 22 బీడ్స్లో ఫస్ట్ ఈ బీడ్కి వైట్ బీడ్ ఉంది కదా, దీనికి స్టార్ట్ చేద్దాం. దీనికి ఇలా ముందుకు వెళ్ళిపోదాం పొడవుగా. తర్వాత ఈ సెకండ్ బీడ్కి ఇలా వేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇలా పెట్టుకోండి, మీ ఎదురుగా ఇలా పెట్టేసుకోండి. ఓకేనా, వైట్ బీట్ ఉందండి ఇక్కడ. మీరేం చేస్తారంటే ఇక్కడ ఇలా వచ్చేసేయాలి. ప్రతిసారి 3 బీట్స్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 3 బీట్సే వస్తాయి అన్నమాట. ఇక్కడ 1 బీట్ వైట్ బీట్ ఉంది, క్రాస్గా పెట్టానండి, నాకు ఇలా కన్వీనియంట్గా ఉందన్నమాట వీడియోకి. 1 వైట్, 1 స్నఫ్, 1 స్కై బ్లూ ఇలా ఎక్కించుకోండి. చూపిస్తాను మీకు. ఇలా స్కై బ్లూనోను రైట్ సైడ్కి గోటల్లే ఎప్పుడు ఇంకా అల్లటం మాత్రం మీరు స్కై బ్లూ ఇలానే ఎక్కించుకోండి. ఓకేనా, ఇక్కడ ఇంకొక డైమండ్ అల్లే ఇక్కడ రావాలన్నమాట షేప్. ఇక్కడ డైమండ్స్ ఎలా వచ్చాయి, అలాగే ఇక్కడ చిన్న డైమండ్లు ఈ చీర కింద భాగం పెద్ద డైమండ్లు ఇచ్చాం. ఇక్కడ వైట్ పైన ఇచ్చేసాము, లోపల 1 బీట్తో చిన్నది ఇచ్చాం. ఇవోను అచ్చం స్నఫ్ బీట్స్ అని చిన్న చిన్న బుటీలల్లే ఇచ్చేసాం అనమాట. అంటే ఇవోను చారలు చీరకి. ఓకేనా, అమ్మవారికి మనం అలా డిజైన్ చేస్తున్నాం. ఓకే అండి,
ఇంకా ఇలా ఫస్ట్ మాత్రం ఇలా ఒక్కటి మాత్రం ఎక్కించుకోండి. వైట్ స్నఫ్ స్కై బ్లూ దగ్గరికి పెట్టి చూపిస్తున్నాం మీకు. ఇంక ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ స్నఫ్ బీట్ కిందకి తీసుకొచ్చేసేయండి. ఇలా వైట్ బీడ్లో నుంచి స్నఫ్ బీడ్లోకి తీసుకొచ్చేయండి. ఓకేనా? ఇలా ఈయన ఇక్కడి నుంచి ఇలా పొడవుగా వెళ్ళిపోతాము. ఈయన ఇక్కడ స్నఫ్ బీడ్ 1 బీడ్ ఉంది. వైరు ఈ స్నఫ్ బీడ్కి కింద ఉందండి. ఇలా ఎక్కించుకోవాలి. ఇలా మీరు ఇంకా ఏదైనా సరే ఇలా గోటు మనకి సైడ్కి రావాలి. ఇలా ఎక్కించుకోండి ప్రతిసారి. ఇంకా అంతే, స్కై బ్లూ గోటల్లే సైడ్కి రావాలి. రైట్ సైడ్కి వేసే ప్రతిసారి అలాగే చూసుకోండి. ఓకేనా? ఇదిగోండి ఇలా 1 టైం యాడ్ చేసేసాము. ఇప్పుడు ఇక్కడ ఒకటి వేసాము. ఇప్పుడు రెండో ఫ్లవర్ వేసేసాము. ఇక్కడి నుంచి కౌంట్ చేసుకోండి అబ్బా, మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడి నుంచి మరలా 2 స్నఫ్. ఇప్పుడు పైకి ఉంది 1 స్కై బ్లూ. ఇలా స్కై బ్లూ నుంచి స్నఫ్లో నుంచి బయటకు వచ్చేద్దాం. ఇదిగోండి ఇక్కడ మనం ఒక వైటు, ఒక స్నఫ్, ఒక స్కై బ్లూ వేసాం. ఓకేనా? ఇది తీసేద్దాం ఇక్కడ వరకు. మరలా ఇక్కడి నుంచి 2 ఫ్లవర్స్ వేసాం కదా. ఇక్కడ 2 స్నఫ్ 1 స్కై బ్లూ, 2 స్నఫ్ 1 స్కై బ్లూ, ఇలా 2 వేసాం. ఇలాగే మీరు ఇంకా 11 వేసేయండి పొడవుగా. 11 మనకి 11 + 2 13 రావాలి. ఓకేనా? నేను వేసేస్తాను, మీరు వేసేసేయండి. మీరు వేసేటప్పుడు సైడ్కి ఇలా కిందకి మాత్రం స్కై బ్లూ వచ్చేట్టుగా డిజైన్ చేయండి. ఇలా నేను వేసేస్తూ ఉంటాను, మీరు వేసేయండి అబ్బా. అల్లుకోండి అబ్బా, తేలిగ్గానే ఉంటుంది. అల్లికైతే మాత్రం కష్టమైతే కాదు. చాలా తేలికైన పద్ధతిలో నేను మీకు షేర్ చేస్తున్నాను. చూడండి కోయిలు ఎట్టా అరుస్తుందో. చెట్ల మీద కొంచెం అడ్జస్ట్ అయిపోండి. పక్షులు అయితే అసలు ఏమి జాతర చేస్తాయోనండి. మామిడికాయలు పండిపోయినాయి చెట్లకి. పండిపోయేటప్పటికి ఇంకా రోజు కనీసం 10 కాయలన్నా పడేస్తాయండి. కొంచెం తింటాయి, కొంచెం పడేసేస్తాయి. మన సబ్స్క్రైబర్స్ క్వశ్చన్ చేశారండి, పద్మగారు మేము ఒక సగంలో బ్లాక్ బీడ్స్ దొరకలేదండి మాకు, ఒక అంటే ఇట్లా రౌండ్ కాకుండా వేరే షేప్ బీడ్స్ అయితే దొరికాయంటండి బ్లాకు, అవి వేసుకోవచ్చా అని అడిగారు. నేనైతే ట్రై చేశానండి. అవి ట్రై చేస్తే ముడతలు వచ్చాయండి. నాకు ఫస్ట్లో బ్లాక్ బీడ్స్ దొరకలేదు. అప్పుడు ఏం చేశానంటే నేను వేస్తే నాకు ముడతలు వచ్చాయండి. ఇప్పేశాను అనమాట. మరలా బ్లాక్ బీడ్స్ కోసం వెయిట్ చేసి దొరికిన తర్వాతే నేను అల్లా. ఇలాగే మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తూ అల్లేస్తూ ఉంటానండి. మరలా ఇంకొకళ్ళు అడిగారు ఎన్నో నెంబర్ బీడ్స్ అని అడిగారు. ఇవి 6 mm సైజ్ బీడ్స్ అండి. మీరు అమ్మవారిని అల్లుకున్నా అయ్యవారిని అల్లుకున్నా 2 ఒకే నెంబర్ తీసుకోండి. 4 mmతో అమ్మవారిని అల్లుకున్నా అయ్యవారిని కూడా 4 mm సైజుతోనే అల్లుకోండి. మనం ఫ్రేమ్ కట్టించుకుంటే అప్పుడు లుక్ బాగుంటుంది. ఒకే సైజు వస్తుంది అనమాట మనకి. మీరు అలా కాకుండా ఒకటి అటు ఎక్కించుకుని ఒకటి 4 mm తీసుకున్నారు అనుకోండి, ఒకటో అమ్మవారి కొన 6 mm తీసుకున్నారు అనుకోండి, అల్లిక నీట్గా ఉండదండి. ఒకే నెంబర్ తీసుకోవాలి. మనం ఏది తీసుకున్నానండి ఒకే సైజ్ బీడ్స్ తీసుకుంటే మనకి మొత్తం షీట్ అంత చక్కగా ఒకే లెవెల్లో వస్తుందండి. అలా కాకుండా కొంచెం గొగ్గులుగా వస్తుంది అనమాట. అంటే మనకు కన్వీనియంట్ ఉండదు. ఒకటోనో స్టార్ టైప్ బీడ్స్ తీసుకుని మనం క్రిస్టల్ టైప్ బీడ్స్ తీసుకుని అలా చేస్తేనండి మనకి బీడ్ వర్క్లో బాగుండదు. కొన్నిటికి ఉపయోగిస్తాం కానండి. ఈ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని వెళ్ళేటప్పుడు అండి మనం ఫ్రేమ్ కట్టిస్తే అందం ఉండదు. మరలా ఇంకొకళ్ళు కామెంట్ చేశారండి, వెంకటేశ్వర స్వామి బొమ్మని మీరు ఆంజనేయ స్వామి బొమ్మ అల్లారు కదా, అలా అల్లే విధానం షేర్ చేయండి అన్నారు. నేను ఒక వీడియోలో పెట్టానండి. ముందు 2 షీట్లలో రెడీ చేసేసుకోండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి బొమ్మ అల్లే కదా, అలా మకర తోరణాలు తీసేసి
ఒక 2 షీట్లలో రెడీ చేసుకుని జాయింట్ చేసేసుకుని కింద ఒక పీట అల్లేసుకుని చుట్టూ పూలమాల డిజైన్ చేయటమేనండి అని చెప్పాను. మీరు అలా కూడా చేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ చాలా టైం తీసుకుంటుందండి. బీడ్ వర్క్ కదా, చాలా టైం తీసుకుంటుంది. ఆల్రెడీ ఒకటి చూపించాను, మీకు ఐడియా ఇచ్చా కాబట్టండి మీరు అల్లేసుకోండి. ఒకటి కొత్తగా అల్లికి వెళ్ళే వాళ్ళు అయితేనో ఇలా షీట్లుగా రెడీ చేసుకోండి. మామూలుగా బాగా అల్లికొచ్చిన వాళ్ళు అయితేనండి, చేయి తిరిగిన వాళ్ళు, మనం ఎలాగైనా డిజైన్ చేయొచ్చు అనుకున్న వాళ్ళు అయితేనో విగ్రహాల్లాగా రెడీ చేసుకోండి. ఓకేనా? మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారండి. తులసి కోట అల్లే విధానం షేర్ చేయమన్నారు. నెక్స్ట్ ఇంగ్లీష్ దొరసాని అల్లే విధానం షేర్ చేయమని చెప్పారు. కానీ మనకండి బీట్ వర్క్ కదండి, ముందు అయ్యవారిని అల్లేసేసిన తర్వాత అమ్మవారిని కూడా అల్లేస్తే ఒక సెట్ అయిపోద్దండి. ఓకేనా? మరి అయ్యవారిని అల్లేసి అమ్మవారిని ఆపకూడదు కదా. మనం అనుకున్నాం కదా మన ప్రాజెక్ట్లోనూ 2 అల్లాలి అని. ఈ 2 అల్లేసిన తర్వాతే మనం ఇంకా తులసి కోట కానీ, లేదు అంటే శ్రావణ మాసం కాబట్టి సాధ్యమైనంత వరకు నేను తులసి కోటే షేర్ చేస్తాను, ప్రయత్నిస్తానండి. ఎందుకంటే తర్వాత ఇంగ్లీష్ దొరసాని అల్లుతాను. తులసి కోట ఈజీగానే అయిపోయిద్దండి, 2-3 వీడియోల్లో మీకు అయిపోతాయి. తులసి కోట ఇంగ్లీష్ దొరసాని 4-5 వీడియోల దాకా వస్తుంది అనమాట. బీడ్ వర్క్ కదండి, కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. మనం వర్క్ అనేది మీకు నేను షేర్ చేయాలంటే కొంచెం టైం అయితే పడుతుందండి బీడ్ వర్క్. ఓకేనా? నేనైతే వేసేసానండి. మీరు ఒక్కసారి చూడండి. ఈ స్టెప్ కరెక్ట్గా లేదనుకోండి, మిగతా అదంతా తప్పు వచ్చేస్తుంది. అందుకని ఇంకొకసారి చెప్తున్నాను, చూడండి. ఫస్ట్ ఇదిగోండి, ఇక్కడ వరకు మన కిందటి తడవ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసాం, ఫస్ట్ 1 వైట్, 1 స్నఫ్, 1 స్కై బ్లూ 3 యాడ్ చేసాం ఫస్ట్. తరువాత ఒకటి యాడ్ చేసిన తర్వాత ఇంకెక్కడి నుంచి 1 స్నఫ్, చూడండి ఇక్కడి నుంచి ఇది దీనిలోది కదా, ఇక్కడి నుంచి 2 స్నఫ్, 1 స్కై బ్లూ, సైడ్ అంతా స్కై బ్లూ వచ్చేసాయి, ఇక్కడ స్నఫ్ వచ్చేసాయి. ఒకసారి స్నఫ్ బీడ్స్ ఈ వైట్ కాకుండా తీసేసేయండి. ఇంకా దీన్ని ఒకటి, ఈ స్నఫ్ బీడ్స్ ఎన్ని రావాలో చెప్తాను, కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 రావాలి. ఓకేనా? కరెక్ట్గా వేసుకోండి అబ్బా. మొత్తం దీంతో కూడా 14 వైట్ది యాడ్ చేసాం కదా ఫస్ట్, వైట్ 1, ఇవి 13, టోటల్ 14 బీడ్స్ అయితే మనకి రావాలి. ఇంకొకటి యాడ్ చేద్దాం. నేను వైట్ మీద కూడా పెట్టి మీకు చూపిస్తాను, చూడండి. ఇది తప్పు వచ్చింది అంటే మాత్రం మనకి అమ్మవారి బొమ్మ అయితే రాదండి. ఇంకొకసారి చెప్తున్నా, చూడండి. ఫస్ట్ ఇక్కడ వైటు, స్నఫ్, స్కై బ్లూ 3 యాడ్ చేసేసాం ఇక్కడ. తర్వాత 13 రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. అవుట్లుక్ అంతా స్కై బ్లూ, ఇక్కడంతా స్నఫ్, ఇలా రావాలి. దగ్గరికి పెట్టి చూపిస్తున్నాం మీకు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ స్కై బ్లూ యాడ్ చేసుకోండి, తర్వాత 2 ఎల్లో తీసేసుకోండి. ఇలా ఇలా వేసేసుకోండి. నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ స్కై బ్లూ అవుట్లుక్ ఉంది కదా, ఎన్ని వచ్చాయో మనకి తెలిస్తే చక్కగా మీరు వేసింది కరెక్ట్ అవునో కాదో తెలుస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 రావాలండి. ఈ మొత్తం ఇలా వస్తేనే మీరు కరెక్ట్ వేసినట్టు అనమాట. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇక్కడ ఎల్లో బీడ్ ఉంది కదా, ఈ ఎల్లో బీడ్లో నుంచి ఇంకో ఫస్ట్ దీనిలోకి తీసుకొచ్చేయండి. ఇక్కడ 1 ఎల్లో బీడ్ ఉంది, 3 ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇవన్నీ స్నఫ్ బీడ్సే వచ్చేస్తాయి. నేను ఎలా చెప్తానో మీరు అలా యాడ్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ 1 స్నఫ్, 1 ఎల్లో ఉంది, 1 వైట్, 1 ఎల్లో తీసుకోండి.
1 వైట్ 1 ఎల్లో పైకి రావాలి. ఇలా ఇంకా నెక్స్ట్ 2 బీడ్స్కి అయితే వేసేసాము. ఇంకా థర్డ్ బీడ్లోకి వెళ్ళిపోదాము. థర్డ్ బీడ్లోకి వచ్చేసాము. ఇంకా ఇది ఇటు కంటిన్యూ అయిపోద్ది అనమాట. నేను చెప్పినంత వరకు వేసేయండి. ఇక్కడ 1 స్నఫ్ 1 వైట్ ఉన్నాయి. మరలా 1 వైట్ 1 స్నఫ్ తీసుకోండి. స్నఫ్ పైకి రావాలండి, వైట్న నిలబడాలి. ఇలా ఓకేనా. ఈ 2 బీడ్స్కి ఇలా వేసాము. థర్డ్ బీడ్కి మాత్రం ఫస్ట్ బీడ్కి ఏం చేసాం, 3 ఎల్లో యాడ్ చేసాం. సెకండ్ బీడ్కి వైట్ ఎల్లో యాడ్ చేసాం. థర్డ్ బీడ్కి వైట్ స్నఫ్ యాడ్ చేసాం. ఇంకా మొత్తం ఈ బీడ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ దాకా వేసేయండి. ఎలా, 1 వైట్ 1 స్నఫ్ తీసేసుకోండి. వైట్ ఫస్ట్ ఎక్కిచ్చేసుకోండి. స్నఫ్ పైకి రావాలండి, అలా యాడ్ చేసుకోండి. ఈ 2 బీడ్స్ 2 బీడ్స్ ఇలా యాడ్ చేసుకోండి. ఇలా ఇలా స్నఫ్ పైకి వచ్చేట్టు. ఇంక ఈ మొత్తానికి వేసేయండి. నేను వేసేస్తాను, మీరు వేసేసేయండి. ఈ బీడ్స్ అన్నీ ఉన్నాయి కదా, వేసేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చివర్లో నేను ఆపుతాను, మీరు ఆపుదురు. ఫాస్ట్గా వేసేద్దాము. మీతో మాట్లాడుతూ ఉంటాను, నేను వేసేస్తూ ఉంటాను. ఓకే అండి. ఇలా ఒక బీడ్లో తీసుకెళ్ళిపోవటం. ఏదైనా లూజ్ ఉందనుకోండి, ఈ స్టెప్లో మనకు కవర్ అయిపోతాయి. ఈ ఫస్ట్ స్టెప్లో ఏదైనా లూజ్ ఉందనుకోండి, ఈ సెకండ్ స్టెప్కి వెళ్ళేటప్పటికి మనకి పూర్తిగా కవర్ అయిపోద్ది అనమాట. 1 వైట్ కళ్ళు మూసుకుని అల్లేయచ్చండి. ఇది చాలా తేలికైన పద్ధతి అనమాట. మీకు చెప్తూ ఉంటేనంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇలా ఎదురుకు పెట్టేసుకోండి, అబ్బా ఫాస్ట్గా అయిపోతుంది. దీన్ని ఇలా పెట్టేసుకుని మనము ఈ చీర భాగం ముందుకు ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకుని ఇలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మనకు వర్క్ అనేది. పెట్టుకుంటాం, పక్క బీడ్లో తీసుకెళ్ళిపోవటం. ఒకసారి బీడ్స్ ఎక్కవండి, కొంచెం జాగ్రత్త చేసుకుంటామే. ఇలా నేను వేసేస్తానండి ఈ మొత్తం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు చెప్తాను, వీడియోని ఫాస్ట్గా పెట్టేస్తా, చివరిలో స్లో చేస్తా వీడియోని. ఓకే, మీకు వచ్చిన కదా ఇది, అలా మీకు ఎందుకు ఇంటికి వచ్చినా కదండి, ఫాస్ట్ పెట్టేస్తాను. మీరు పెట్టేసుకోండి. 2 వీక్స్ కాబట్టి స్లో చాలా ఈజీ మెథడ్ మాత్రం, అది నేను చేస్తుంది. ఈ పద్ధతి అనుకున్నాను మీకు వీడియో కూడా ఫాస్ట్ తక్కువ సమయం ఈ వీడియో వస్తుంది అన్నమాట. తీసుకుంటే టైం తీసుకుందండి. ఈ బీట్స్ అన్ని టైం పడవు. ఇలా ఈజీగా ఉంటుంది మనకు. ఇలా నేను మీకు సాధ్యమైనంత వరకు అండి ఫాస్ట్గా అయిపోవాలి మీ దాకా వర్క్ నేను చేస్తూ ఉంటాను. 1 వైట్ 1 స్నఫ్ వైట్ బీడ్లో నుంచి స్నఫ్ బీడ్లో నుంచి బయట చేసాడు. మళ్ళీ నెక్స్ట్ వైట్ స్నఫ్ బీడ్లో తీసుకెళ్ళిపోవడం. మళ్ళీ 1 వైట్ 1 స్నఫ్ యాడ్ చేసేయడం. మళ్ళీ వైట్ బీడ్లో నుంచి స్నఫ్ బీడ్లో నీళ్ళు తీసుకొచ్చేయడం. మళ్ళీ స్నఫ్ బీడ్లో నీళ్ళు తీసుకెళ్ళిపోవడం. మళ్ళీ 1 వైట్ 1 స్నఫ్ యాడ్ చేసేయడం. మళ్ళీ స్నఫ్ బీడ్లో నీళ్ళు తీసుకొచ్చేయడం. ఇక్కడ మళ్ళీ వైట్ స్నఫ్ తీసుకొచ్చేయడం, వేసేయడం. ఇక్కడ 1 వైట్ ఇవ్వండి యాడ్ చేసేసానండి. వీడియో ఫాస్ట్గా పెట్టేశాను, ఇక్కడి నుంచి స్లో చేస్తా వీడియోని. ఇది ఇక్కడ స్నఫ్ బీడ్ ఉందండి లాస్ట్కి, ఈ స్నఫ్ బీడ్కి వేద్దాం. మరలా 1 వైట్ 1 స్నఫ్ తీసుకోవాలి.
మరలా పక్కన లాస్ట్ బీడ్ అండి, వైట్ బీడ్ ఉంటుంది మనకి. చూసారు కదా, ఇలా వైట్ బీడ్. వైట్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. నెక్స్ట్ నిలబడి ఇక్కడ స్నఫ్ బీడ్ ఉంటుంది. ఇలా స్నఫ్ బీడ్ ఉంటుంది నిలబడి, దానిలో కూడా నీడిల్ తీసుకొచ్చేసేయండి. ఈయన ఇక్కడ మనం కలపాలి కదా, ఈ స్టెప్లో ఇక్కడ గ్యాప్ ఉండిపోయింది. ఇక్కడ మొత్తం వేసేసాం, ఇక్కడ గ్యాప్ ఉండిపోయింది. ఈ గ్యాప్లో మనము వైట్ బీడ్ యాడ్ చేయాలి. ఇక్కడ మీకు రైట్ వైట్ ఉంటుంది, మిడిల్ వైట్ ఉంటుంది, లెఫ్ట్ స్నఫ్ 1 2 3 1 బీడ్ వైట్ యాడ్ చేయాలి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ స్నఫ్ బీడ్లోంచి పైకి తీసుకొచ్చేద్దాము. ఇక్కడ వైట్ బీడ్లోకి తీసుకొచ్చేద్దాం. ఇక్కడ మనకి ఇప్పుడు ఒక డైమండ్ అనేది కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, 3 బీడ్స్ మధ్యన స్నఫ్ బీడ్తో ఇక్కడ ఒక డైమండ్ రెడీ అయిపోయింది. ఇందాక మనకి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఇలా ఉంది, హాఫ్ డైమండ్ అల్లే ఉంది. ఇప్పుడు ఫుల్ డైమండ్ అయిపోయింది. ఇక్కడ ఇలా డిజైన్ చేసేసాం. ఓకేనా. ఈయన మరలా దీని పక్కన ఇంకొక వైట్ బీడ్ ఉంది. ఇప్పుడు 2 స్టెప్స్ అయితే వేసేసాం. 22 బీడ్స్కి 2 స్టెప్స్ వేసేసాం. ఇది థర్డ్ స్టెప్. ఇక్కడ బీడ్స్ ఎన్ని వస్తాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 బీడ్స్ అయితే వస్తాయండి ఈ లైన్కి. సైడ్ ఫస్ట్ 2 బీడ్స్ ఉంటాయి ఎల్లో, తర్వాత చివర్లో 1 వైట్ బీడ్ ఉంటుంది. ఇది అడ్డ బీడ్, కౌంట్ చేయడం కష్టం అవుతుంది మీకు. ఇక్కడ ఉంది కదా, ఇదోనో అడ్డం ఉంది బీడ్, ఇదోనో చూడ నీడి లెక్కిస్తా నిలువునుంది బీడు. ఇది కౌంటింగ్లోకి రాదు మనకి. ఎంతసేపటికి మనం కౌంట్ చేసుకోవాలనుకుంటే ఇలా కూర్చున్న బీడ్సే చేసుకోవాలి. కూర్చున్న బీడ్ అంటే వైర్ ఎలా ఉందండి, ఇలా ఉంది కాబట్టి దీన్ని కూర్చున్న బీడే. ఇది నిలబడి ఉన్న బీడ్. ఈ 2 గుర్తుపెట్టుకోండి, బీడ్ వర్క్లో పాయింట్స్ అనమాట. ఇప్పుడు మనకి ఈ బీడ్స్ అయితే ఇలా రావాలి. మధ్యనన్నీ స్నఫ్, అటు ఇటు 2 బీడ్స్ ఎల్లో, 1 బీడ్ వైట్. ఓకేనా. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి, అంటే 2 బీడ్స్ ఉన్నాయి. 1 వైట్ 1 స్నఫ్ యాడ్ చేయాలి. ఇదిగోండి వైర్ అనేది ఇక్కడ ఉంది చూడండి, వైరు సిట్టింగ్ బీడ్ దగ్గర ఉంది. ఇలా చూసారు కదా. ఇలా ఇక మనకి బీడ్కి ఇక స్నఫ్ బీడ్స్ ఉన్నాయి కదా, దీనిలోకి అల్లేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇలా తిప్పేసుకుందామండి మనం, కన్వీనియంట్ కోసం మనం ఇలా తిప్పుకుందాం చేత్తో. ఓకే. ఇక్కడ మనకి 1 స్నఫ్ 1 వైట్ ఉన్నాయి. ఇక్కడ 1 స్నఫ్ 1 వైట్ యాడ్ చేసుకోవాలి. ఇందాకేం చేసాము, వైటు స్నఫ్ యాడ్ చేసాము. ఇప్పుడు స్నఫ్ వైటు యాంటీ అనమాట. ఇదిగోండి ముందు స్నఫ్ వైటు. ఈ స్టెప్కి ఏం చేసాము, వైట్ ఎక్కించి పైన స్నఫ్ ఎక్కించాం. ఈ స్టెప్కి ఏం చేయాలంటే మీరు ముందు స్నఫ్ ఎక్కించుకుని తర్వాత వైట్ ఎక్కించుకోండి. ఇది తేలికైన పద్ధతి. ఇలా అంటే ఇక్కడ మనకి ఒక డైమండ్ అల్లే వస్తుంది అన్నమాట. సెకండ్ బీడ్లో తీసుకెళ్ళిపోతున్నాను. ఒక స్నఫ్ 1 వైట్ ఇట్లా యాడ్ చేసేయండి అబ్బా, చివరి దాకా. ఈ స్నఫ్ 1 బీడ్ ఉంది కదా ఇక్కడ వరకు, 1 బీడ్ ఇక్కడ ఆపేసేయండి. 3 బీడ్స్ ఆపేసి మొత్తానికి వేసేయండి. 2 ఎల్లో 1 స్నఫ్ ఆపండి, ఆపేసి మొత్తానికి ఇదిగోండి ఇలా స్నఫ్ను నిలబడుతుంది. పైకోనో మీకు వైట్ రావాలి. ఇలా వేసేయండి, నేను వేసేస్తాను. వైట్ పైకి బీడ్ వర్క్లోనబ్బా చక్కగా చకచక లేచండి. బీడ్ వర్క్లో మాత్రం అసలు ఎంత బాగుంటుందోనండి.
అల్లుతూ ఉంటే మనకి చిన్ననాటి రోజులు గుర్తొస్తాయి అన్నమాట. అంటే అదొక సంతోషం అనిపిస్తుంది. చూసారు కదండి, ఇలా ఒక 3 బీట్స్తో డైమండ్ అల్లే రావాలి, త్రిభుజం అల్లే రావాలి మీకు. డైమండ్ కాదు, త్రిభుజం. చూసారా, పైన వైట్ బీట్స్ వస్తున్నాయి. ఇలాగే ఇక్కడ వరకు వేసేయండి. ఈ 3 ఆపండి, నేను మీతో మాట్లాడుతూ వేసిస్తా. ఇది చాలా తేలికైన పద్ధతి అనమాట. ఇప్పుడు నేను అడ్డం చూపించాను అనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. 1/2 1 స్నఫ్ బై 2 అలా చెప్తున్నాను అనుకోండి, మీకు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అందుకని ఇది అనుకోండి, చూడండి, ఈ స్టెప్ 1 స్నఫ్ 1/2 వేసేయండి అని చెప్పా. కిందటి తడవన ఈ కిందటి స్టెప్ 1 స్నఫ్ వేసేయండి అని చెప్పా. ఇక అలా చెప్తేనండి మీకు ఈజీగా అర్థమైపోద్ది. చిన్న చిన్న కిటుకులు ఉంటాయండి బీడ్ వర్క్లో మాత్రం. మనం చేసే ప్రతి దానిలోనూ ఉంటాయండి టిప్స్. కంపల్సరిగా తేలిక పద్ధతి, కష్టమైన పద్ధతి 2 ఉంటాయండి ప్రతి దానిలోనూ. పెయింటింగ్లోనైనా, వంటలోనైనా, చదువులోనైనా, దేనిలోనైనా ఉంటాయండి. కాకపోతే మన దానిలో సులువైనది మనం చేస్తూ ఉంటే ఆ పని యొక్క సులువైనతనం మనకి గ్రహిస్తాం అనమాట. మీరు ఇప్పుడు అల్లుతో స్టార్ట్ చేశారనుకోండి, ఒక 2-3 బొమ్మలు అల్లేసారనుకోండి, ఏదైనా మీకే అర్థమైపోయింది మనం ఇలా వేసుకోవాలి. ఇది 4 బీట్ మెథడ్, 6 బీట్ మెథడ్, అలా ఏది 6 బీట్ మెథడు, ఏది 4 బీట్ మెథడు అనేది కూడా మీకు అర్థమైపోద్దండి. అల్లుతూ ఉండంగానే అర్థమైపోయింది. ఫస్ట్ ఎవ్వరికీ అర్థం కాదండి. నాకైనా ఫస్ట్ అసలు ఏం తెలిసేది కాదు. ఒకటే అనుకునేదాన్ని, ఏంటి అసలు భలే ఉంది ఈ చారలు ఇవన్నీ చక్కగా, అసలు ఇవి ఏమన్నా గమ్ తీసుకుని అంటించారా, చూడండి ఈ చారలుగా డిజైన్గా ఉంటే అలా అనుకునేదాన్ని నేను. దాదాపు అండి కొంచెం మా రిలేటివ్స్ ఇళ్లలో ఈ బీడ్ వర్క్ బాగా ఉండేయండి. ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ముందు షోకేస్లో, హాల్లోనూ షోకేస్లో ఫస్ట్ ఇవే పెట్టుంచేవి. నాకు వైర్ అయిపోవచ్చిందండి, నేను నాటు వేసేస్తున్నాను. మీరు నాటు మాత్రం కాస్త స్ట్రాంగ్గా వేసుకోండి అబ్బా. నేను పదే చెప్తున్నానని అనుకోవద్దు. మనకి బీడ్ వర్క్లో స్టార్టింగ్ నాటు, ఎండింగ్ నాటు చాలా ఇంపార్టెంట్. లేదనుకోండి, ఒకసారి ఒక పూస ఊడిపోద్ది, రెండోసారి రెండో పూస ఊడిపోద్ది. మనం చేసేది ఏమీ లేదండి. ఇంకొకటి, మీరు అల్లుకున్న తర్వాత ఎలుకలు ఉన్న ప్లేస్లో పెట్టద్దండి. కొంచెం ఏదైనా ఇంట్లో సహజంగా ఎలుకలు ఉంటాయి, అక్కడ మాత్రం అల్లిని పెట్టద్దు. వాటికి ఆహారం ఇచ్చి అవి వేరే రకంగా డిజైన్ చేసిస్తాయి మనకి. మనం డిజైన్ కాదండి, ఎలుకలు మనకి సపరేట్గా ముక్కలు చేసి మనకి డిజైన్ ఇచ్చేస్తాయి. మీరు దయచేసి పెట్టద్దండి, ఓకేనా? ఎలుకలకి అందకుండా చూడండి. ఇంత కష్టపడి అల్లుకుంటున్నాం కదండి మనం. నేను మరలా వైరెక్కిచ్చేస్తానండి. మరలా ఈ కొంచెం ఎలాగో నేను చెప్పేస్తాను. ఇక్కడ వరకు నేను వేసేస్తానండి, ఇక్కడ వరకు ఆపుతా, ఎక్కించేసి అల్లేస్తా, మీరు అల్లేయండి. ఇక్కడ వరకు వేసేసానండి. ఇక్కడ స్నఫ్ బీడ్ ఉంది, ఇక్కడ 2 స్నఫ్ ఉన్నాయి, 2 ఎల్లో యాడ్ చేయండి. ఇలా మరలా ఇంకా ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్దాం. ఇక్కడ కూడా 2 ఎల్లో బీడ్స్ ఉన్నాయి, 2 ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఇలా క్రాస్గా మనకి రావాలన్నమాట. ఓకే అండి, ఇక్కడ ఈ స్టెప్ వరకు అయిపోయిందండి. మనకి ఇలా క్రాస్గా వచ్చేస్తుంది, అలా వేద్దాం. నెక్స్ట్ పైకి తీసుకొచ్చేద్దాం నీడిల్ని. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎన్ని బీట్స్ వస్తాయో చూద్దామండి. 1 స్నఫ్ బీట్, 1 2 3 4 5 6 7 8 9 10 11 వైట్ బీట్స్, 2 ఎల్లో బీట్స్, మొత్తం టోటల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 బీట్స్ అయితే మీకు వస్తాయండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. నీడిల్ని పైకి తీసుకొచ్చేస్తున్నాను.
ఇలా మరలా ఇటుకు తిప్పుకుందామండి. మనకి కన్వీనియంట్ కోసం మనం ఇలా తిప్పుకుందాం. ఓకేనా? ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. మరలా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇక్కడ మనకి 2 ఎల్లో బీడ్స్ ఉన్నాయి కదండి. ఈ సెకండ్ ఎల్లో బీడ్ దగ్గరికి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇదిగోండి ఇక్కడికి. ఇక్కడ 1 ఎల్లో బీడ్ ఉంది. 3 ఎల్లో బీడ్స్ యాడ్ చేయండి. 3 ఇలా సెకండ్ వైట్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక మనకన్నీ వైట్ బీడ్సే ఉంటాయండి. ఇక్కడ వైట్ ఎల్లో 2 బీడ్స్ ఉన్నాయి. 1 స్నఫ్ 1 ఎల్లో యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ ఇక వైట్ బీడ్సే ఉన్నాయి కాబట్టి అండి ఒక్కొక్క వైట్ బీడ్లోకి తీసుకెళ్ళిపోతూ ఇలా వన్ వైట్ 1 స్నఫ్ ఉన్నాయి. 2 స్నఫ్ యాడ్ చేయటమేనండి. ఇంకా ఇలా 2 స్నఫ్ బీడ్స్ ఒక్కొక్క దానిలోనే 2 యాడ్ చేసుకుంటా వెళ్ళిపోవటమేనండి. ఇంకా ఒక బీడ్లో తీసుకురండి. మరలా ఇక్కడ 1 వైట్ 1 స్నఫ్ ఉంది. 2 స్నఫ్ యాడ్ చేసేయండి. నేను మొత్తం యాడ్ చేస్తాను. చివరి వరకు వచ్చాక మీకు చెప్తాను. మీరు ఇంత మటుకు వేసేయండి. మీతో మాట్లాడుతూ ఉంటాను. ఓకే అండి? మీ కన్వీనియంట్ని బట్టి మీరు తిప్పుకోవచ్చండి. ఇప్పుడు నాకు ఇలా కన్వీనియంట్ ముందుకు వెళ్ళిపోతాను. అందుకని నేను ఇలా తిప్పుకున్నా. మీరు కూడా అలా తిప్పేసుకోండి. ఒక సిస్టర్ అడిగారండి, వెంకటేశ్వర స్వామి జాయింట్లప్పుడు మరలా మీరు విడివిడిగా చెప్పారు కదా, దండలకు దండలు, అయ్యవారి దండ అని, ఇలా మకర తోరణాలని చెప్పారు కదా, ఇలా కాకుండా ఒకే షీటుగా అల్లేయచ్చు కదండి, మీరు ఎందుకు అలా చెప్పారు అని. ఇప్పుడు చూస్తున్నారు కదండి, మీకు ఇలా చెప్పాను. ఇలా చెప్పిన దానికి మీకు ఇలా చెప్పిన దానికి ఎంత తేడా ఉంటుందో ఇప్పుడు అల్లిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అబ్బా, మీకు నేను తేలికైన పద్ధతి చెప్తున్నానో లేదా కష్టమైన ఇంకా మీకు అనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అబ్బా. ఓకేనా? నాకునో ఇలా బెస్ట్ అండి. మీకు ఒకేసారి 2 బీట్స్ అని చెప్తా. పలానా చాట వరకు వేసేయండి అబ్బా. నేను మరలా మీకు అక్కడ మార్పు చేర్పులు ఏదన్నా ఉంటే మీకు చెప్తాను అని చెప్తా. ఇప్పుడు నేను మీతో మాట్లాడటానికి కూడా అవకాశం ఉన్నది. 2 వీడియోలు చేశాను కదా, ఒక్క నిమిషం కూడా మీతో మాట్లాడటానికి అవకాశం లేదండి నాకు. ఇలా అనుకోండి, మీకు బోర్ అనిపించదు. బీడ్ వర్క్ గురించి ఆడతా పాడతా 2 బీడ్సే కదా, స్నఫ్ బీడ్సే కదా, వేసేద్దాం అన్నట్టు మీకు భావన వస్తుంది. అల్లిక మీకు కష్టం అనిపించదు. నా మాట వింటూ మీరు వేసేసేయచ్చు. ఓకేనా? ఈ అభిప్రాయం తెలియజేస్తే ఇంకా నలుగురికి తెలుస్తుంది కదండి. నేను తేలికైన పద్ధతితో వేరే వాళ్ళు కూడానండి స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కామెంట్ బాక్స్ ఓపెన్ చేశారనుకోండి, పర్లేదు తేలిగ్గానే చెప్తున్నారంటే ఏమా, మనం కూడా అల్లిక స్టార్ట్ చేసేసుకోవచ్చు అనుకుంటారు. ఓకే అండి? మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అండి. మీరు అల్లుకున్న తర్వాత మీరు నాకు ఇచ్చేది ఏమీ లేదండి. గిఫ్ట్ ఒక లైకు, ఒక కామెంట్ ఏమని చేస్తారు? మీ మనసుకి ఏది నచ్చితే అది. బాగుందా నేను చెప్పటం, ఓకే, బాగాలేదా, ఓకే, అర్థమవుతుందా, అర్థం కావట్లేదా, మీకు మీ మనసుకి ఏది అనిపించితే అది బీడ్ వర్క్ గురించి కామెంట్ చేసి సాధ్యమైనంత వరకు అండి నేను అర్థమయ్యే విధంగానే ప్రతి చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తే ఎలా బీట్ వర్క్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళు నేర్చుకుంటానికి వెళ్తారు, మీరు బీట్ వర్క్లో కూడా అలాగే నేర్చుకుంటారు. ఇది అల్లిక అనేది అందరికీ రాదు కదండి. ఇది పూర్వకాలం నాటి అల్లిక, అందరికీ రాదు. అలాగే చిన్నపిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారో నేను అల్లుకునే మన సబ్స్క్రైబర్స్ని నేను అలాగే చూస్తానండి. నేను మీ గురువు, మీరు నా శిష్యులు అనుకున్న భావనలోనే వాళ్ళకి డౌట్ వస్తుందేమో, మరలా నేను ఆ డౌట్ అనేది వాళ్ళకి రాకుండా నేనే ఆన్సర్ చేసేయాలి అన్న భావనలో ఉంటానన్నమాట నేను. మీరు నన్ను అడగలేరు, కామెంట్ బాక్స్ కదండి. అల్లుకునేటప్పుడు మనం కామెంట్ బాక్స్ అప్పటికప్పుడు చెప్పలేము. ఓకేనా? మీ డౌట్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తేనబ్బా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను.
ఓకే అండి, నల్లికలోకి వెళ్ళిపోదాము. నేనైతే వేసేసాను ఈ చివరి దాకా, వైట్ బీడ్స్ వరకు వేసేసానండి. ఇంకా మనకి ఒక స్నఫ్ బీడ్ ఉంటుంది ఈ పొజిషన్లో. చూడండి, ఈ స్నఫ్ బీడ్లో నుంచి నీడిల్ పైకి తీసుకొచ్చేసి ఇంకా ఇంకొక స్నఫ్ బీడ్ నిలబడి ఉంటుంది. ఓకేనా, నిలబడి ఉంటుంది. ఇక్కడ 3 స్నఫ్ బీడ్సే ఉంటాయి. 1 2 3. ఓకే అండి, 3 బీడ్స్ పైకి తీసుకొచ్చేస్తున్నాను. జాయింట్ దగ్గర మీకు అర్థం కాదని ఇక్కడ 1 బీడ్ స్నఫే యాడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ డైమండ్ వచ్చింది కదా, ఆల్రెడీ ఇక్కడ కూడా ఒక డైమండ్ కోసం మనం వేస్తున్నాం స్నఫ్. ఎంత ఈజీగా ఉందో చూడండి. ఈ స్టెప్ 2 స్నఫ్ యాడ్ చేసేసాం. ఒక స్టెప్కి పొత్తు ఉండదండి బీడ్ వర్క్లోనూ, మనకి ఒక స్టెప్ పొత్తు ఉండదు. ఓకే అండి, ఈ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వైట్ స్నఫ్ కార్నర్లో ఉన్నాయి, 2 రెడీగా ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకేనా, ఇటొక రూటు 2 వైట్ స్నఫ్, ఇటొక రోడ్డు. మనం ఇంకా 2 బీడ్స్ వేస్తే కార్నర్ చేసేయచ్చు. ఈ స్నఫ్ బీడ్లోకి తీసుకొచ్చి ఆపుదామండి. మనం ఇక్కడ వరకు తీసుకొచ్చేసి మనం ఆపేద్దాం. మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ వీడియోకి మీకు ఒక చిన్న వర్క్ అయితే ఇచ్చేస్తా. నేను వర్క్ చేస్తాను, మీరు వర్క్ చేసేసేయండి. ఇప్పుడు మనం ఇదిగోండి 1 2 3 4 బీడ్స్ వరకు వేసేసాం. అంటే దాదాపు ఇది మధ్యన అనుకోండి, ఇలా చూసారు కదా. ఇక్కడ ఈ స్నఫ్ బీడ్ వరకు వేసాం మనం. అంటే 1 2 3 4, 1 వైట్ 1 స్నఫ్, 1 వైట్ 1 స్నఫ్ వేసామన్నమాట. ఇక్కడ వరకు వేసాం ఈ 4 బీడ్స్కి. మీరు కూడా ఇప్పుడు నేను చెప్పింది ఎలా వేసానో సేమ్ ఈ 4 బీడ్స్కి కూడా మీరు ఇలాగే వర్క్ వేసేసేయండి ఇక్కడ. ఓకేనా, మీకు ఎలాగండి నాకు రాదు, ఇటు రివర్స్ వస్తుంది అనుకున్నారనుకోండి, ఇప్పుడు నేను మీ కళ్ళకి ఇలా స్టార్ట్ చేసి చూపించా కదండి, ఇలా పెట్టి నేను మీ కళ్ళకి చూపించాను. మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఇదే వీడియోని రిపీట్ చేసుకోండి. అంటే మరలా ఇంకొకసారి చూడండి ఈ వీడియోని చూసి, ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇటుకు పెట్టుకుని మరలా మీరేం చేస్తారు, ఇక్కడ అల్లికి స్టార్ట్ చేసేయండి. ఇలా ఇక్కడి నుంచి ఫస్ట్ ఏం చేస్తారు, ఇక్కడ మనం ఎలా స్టార్ట్ చేసామో సేమ్ అలాగే స్టార్ట్ చేసేయండి. ఇక్కడ మీరు కూడా మనం వేసింది ఫస్ట్ ఇది వేసాం, ఇదే మీరు సేమ్ కంటిన్యూగా వేసేయండి. ఇక్కడ నుంచి నేను ఏ స్టార్ట్ చేయటం ఇక్కడ చూపించాను. ఈ వీడియోని రిపీట్ చేసుకుని మరలా వేసుకోండి. మరలా ఇలా 4 స్టెప్స్ వేసేయండి. నేను వచ్చే వీడియోకి, నెక్స్ట్ వీడియోకి పార్ట్ 4కి నేను వర్క్ చేసేస్తాను. ఇక్కడ వరకు మీరు చేసేయండి. నెక్స్ట్ ఎలా వెళ్దాము అనేది మరలా మనం చూద్దాం. ఎందుకంటే అండి మనకు వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది. అప్పుడు మీకు నేను చెప్పడం సేమే కాబట్టి ఆల్రెడీ మీరు వెంకటేశ్వర స్వామి దల్లేశారు కదా, ఇంకా నేను మీకు ఇంకా విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉండదు. మీరే బాగా అల్లిక్కి అలవాటు పడిపోయారు. ఓకే కదా. మీకు ఒకవేళ ఏదైనా కామెంట్ బాక్స్లో మీకు డౌట్ ఉంటే, మన కామెంట్ బాక్స్ ఉంది కదా, దానిలో కామెంట్ చేసేయండి. నేను మీకు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇదిగోండి ఇక్కడ వరకు ఒక హాఫ్ వస్తుంది మనకి. ఇక్కడ వరకు ఒక హాఫ్, ఇక్కడ వరకు మీరు వేసేయండి, నేను వేసేస్తాను. ఓకే అండి, ఈనాటి వీడియో పార్ట్ 3 ఇంతటితో ముగించేద్దాము. పార్ట్ 4లో నేను అల్లేస్తాను, మీరు అల్లేసేయండి. పార్ట్ 4లో మరలా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం పద్మావతి అమ్మవారిని అల్లే విధానాలు. ఓకే అండి, ఒక లైక్ ఇచ్చారో లేదో, ఇప్పుడు వీడియో క్లోజ్ చేయబోతున్నారు కదా మన ఛానల్ని. ఒక లైక్ ఇచ్చారో లేదో లైక్ ఇచ్చేయండి అబ్బా, షేర్ చేసేయండి, కామెంట్ చేసేసేయండి. మీరు ఎలా ఉంది అల్లిక మీద మీ అభిప్రాయాన్ని తెలియజేసేయండి. ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నానండి. నమస్తే.